మీరు PhD ప్రోగ్రాంలో జాయిన్ కావాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ 3 టెక్నిక్స్ మీద ఫుల్లీ ఫోకస్ పెట్టండి. మీకు 99% కాదు 100% PhD సీట్ గ్యారంటీగా వచ్చేస్తుంది. నో డౌట్ అబౌట్ దట్. నేను సెట్ నెట్ ఎగ్జామినేషన్ రాశాను సార్, కానీ 1 or 2 మార్క్స్లో నేను క్వాలిఫై కాలేకపోయాను అన్న బాధ కన్నా, అంటే ఆ ఆస్పిరెంట్ చెప్పిన బాధ కన్నా PhD ప్రోగ్రాంలో లాస్ట్ వరకు ట్రై చేసి మాకు సీట్ రాలేదు అని చెప్పిన బాధ చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ PhD అడ్మిషన్ ప్రాసెస్లో మీరు అప్లికేషన్ని ఫిలప్ చేయాలి, పార్ట్ టైం ఫుల్ టైం డిసైడ్ చేయాలి, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్ రాయాలి, రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ట్రావెల్ చేయాలి, లాస్ట్కి కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. సో PhD ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఎక్కువ కమిట్మెంట్ కాబట్టి చాలా మంది ఆస్పిరెంట్స్ ఎక్కువ డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే PhD ప్రోగ్రాంలో జాయిన్ కావడం అన్నది వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ PhD లేకపోవడం వల్ల కొన్ని డెసిగ్నేషన్స్ వాళ్ళు ఎలిజిబుల్ కారన్నమాట. ఇటువంటి ఎన్నో రీజన్స్ వల్ల PhD ప్రోగ్రాంలో చాలామందికి సీట్ రావడం లేదు. నేను చెప్పే ఈ 3 టెక్నిక్స్ని మీరు సీరియస్గా ఫాలో అవుతే 99% కాదు మై డియర్ ఫ్రెండ్స్, 100% మీకు PhD సీట్ గ్యారంటీగా వస్తుంది. PhD ప్రోగ్రామ్స్ యొక్క నోటిఫికేషన్స్ కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు రిలీజ్ చేసేసారు, కానీ ఇంకా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయలేదు. ఇంకా మీకు ఒక 2 to 3 months టైం ఉంది. ఆంధ్రప్రదేశ్లో AP RCET 2025 నోటిఫికేషన్ రాబోతుంది. సో దీనికన్నా నోటిఫికేషన్ రాకముందే ఈ టెక్నిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే 100% మీకు PhD సీట్ గ్యారంటీగా వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఈ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మీ డౌట్స్ని హైలైట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు మనము PhD ఆస్పిరెంట్స్ కోసం అడ్మిషన్ ప్రాసెస్ని దృష్టిలో పెట్టుకొని టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనే కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ కోర్స్ మీరు తీసుకుంటే సెట్, నెట్, RCET ఇతర PhD ప్రోగ్రామ్స్కి కామన్ పేపర్ అయిన పేపర్ 1లో మంచి గ్రిప్ తెచ్చుకునే విధంగా మేము టెక్నిక్స్ చెప్తాం. యాజ్ వెల్ యాజ్ మీకు PhD ఓరియంటెడ్ సో లిటిల్ బ్రీఫ్ గైడెన్స్ కూడా ఇస్తాం మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా ఇనీషియల్గా 2009-2010లో ఎప్పుడైతే నా MBA ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 4 డిఫరెంట్ యూనివర్సిటీస్కి ట్రై చేశాను. అందులో ఒకటి IIT, ఒకటి IIM మై డియర్ ఫ్రెండ్స్, ఇంకోటి NIT. ఇందులో రాలేదు మై డియర్ ఫ్రెండ్స్. నాకు కూడా ఇనీషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్లో చాలా డిసప్పాయింట్ అయ్యాను. అయినప్పటికీ కూడా నేను నెట్ విత్ JRFని క్రాక్ చేశాను. నా PhD ఫుల్ టైం ప్రోగ్రాంలో ఫెలోషిప్ తీసుకుంటూ నా PhDని కంప్లీట్ చేశాను. PhD అంటేనే చాలా డిఫికల్టీస్, చాలా టెన్షన్స్, చాలా చాలా అవమానాలను భరించాను మై డియర్ ఫ్రెండ్స్. అయినా ఫైనల్గా నా డాక్టరేట్ కావాలన్న కళని నేను సాకారం చేసుకున్నాను 2014 ఇయర్లో మై డియర్ ఫ్రెండ్స్. నేను ఆ టెక్నిక్స్ని మీకు చెప్తాను. ఇంకా PhD ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు, ఇంకా అడ్మిషన్ ప్రొసీజర్ ఇంకా కంప్లీట్గా స్టార్ట్ కాలేదు, ఎగ్జామినేషన్ ఇంకా మీరు రాయలేదు. దీనికన్నా ముందే మీరు ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే, మీరు PhD ప్రోగ్రామ్ ఏ ఏరియాలో చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనలైజ్ చేయండి. నేను ఈ పర్టికులర్ ఏరియాలో చేయాలనుకుంటున్నాను, ఈ డొమైన్లో చేయాలనుకుంటున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్పర్ట్స్తో మీరు డెఫినెట్గా ఇంటరాక్ట్ కావాలి. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు 100% ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో, ఈ పర్టికులర్ ఏరియాలో నేను PhD చేయాలనుకుంటున్నాను అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఆస్పిరెంట్ అయితే, లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్కి సంబంధించిన ఆస్పిరెంట్ అయితే, మీరు కంప్యూటర్ సైన్స్ అన్నది ఒక ఏరియా, దాని కింద ఒక స్పెసిఫిక్ డొమైన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు PhD ప్రోగ్రామ్ జాయిన్ కాకముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక పర్టికులర్ టాపిక్ మీద 100% ఈ టాపిక్ మీదే PhD చేయాలనుకుంటున్నాను అని ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి. సో PhD చేరిన తర్వాత ఆ టాపిక్ని చేంజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ టెక్నిక్ మిమ్మల్ని PhD ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న టాపిక్ మీద నేను డిసైడ్ అయిపోయానండి PhD చేయాలని. సో PhD చేయాలని నేను ఒక టాపిక్ డిసైడ్ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ అలర్ట్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. చూడండి, కాన్ఫరెన్స్ అలర్ట్స్ అని ఒక వెబ్సైట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ప్రతి నెల 100+ నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్స్, కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో సెమినార్స్, కాన్ఫరెన్సెస్. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ముందు చూసుకోండి.
లేదా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి, సెమినార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి, వర్క్షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. అయితే అందులో మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. పార్టిసిపేషన్ కోసం ఎక్కువ అమౌంట్ ఏం కాదు మై డియర్ ఫ్రెండ్, మహా అంటే 2-3,000 రూపీస్ అవుతుంది. కానీ ఈ మొత్తం ప్రాసెస్ మీకు PhD వరకు ఈజీగా తీసుకెళ్తుంది. రేపటి రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీ టాపిక్ని మీరు ఈ రకంగా నేను ఈ టాపిక్ మీద చేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ నేను ఈ టాపిక్కి సంబంధించిన రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను సార్, కాబట్టి చూడండి నా సర్టిఫికేటు, అందులో నేను ఒక పేపర్ని, అది కూడా ఏంటి, మీరు రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తే ఇంకా మంచిది. నేను ఒక పేపర్ని పబ్లిష్ చేశానని చూపిస్తే మీకు ఎంత వండర్ఫుల్ క్రెడిబిలిటీ వస్తుంది. అటుపక్క మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా మీలో చూసేది మీ మార్క్స్ని, లేకపోతే మీ ప్రెజెంటేషన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ కాన్ఫిడెన్స్, రీసెర్చ్లో మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అది చూస్తారో. ఒకవేళ మీరే ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి, సార్ రీసెంట్గా నేను బెంగళూరులో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, చూడండి సార్ నా ఫోటోస్ చూడండి, నా సర్టిఫికేట్ చూడండి, ఇందులో ఒక పేపర్ పబ్లిష్ చేశాను సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ పారాడిగమ్స్ అని ఒక పేపర్ పబ్లిష్ చేశాను అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారో, అయితే ఇతను చాలా సీరియస్గా ఉన్నాడు రీసెర్చ్ విషయంలో, ఇతనికి ఛాన్స్ ఇవ్వాలి అంటారు. చాలామంది ఆస్పిరెంట్స్కి రీసెర్చ్ ఎబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు రిజెక్ట్ అయిపోతున్నారు, ఇది కూడా ఒక రీజనే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే, ఒక పర్టికులర్ టాపిక్ని ఐడెంటిఫై చేయండి, ఆ టాపిక్లో కాన్ఫరెన్స్ అలర్ట్స్ గూగుల్లో టైప్ చేయండి, కాన్ఫరెన్స్ అలర్ట్స్ అని టైప్ చేయండి, .co.in ఉంది, .in ఉంది, అందులో మీరు కంట్రీ వైజ్గా టాపిక్ వైజ్గా కాన్ఫరెన్సెస్ ఉంటాయి. అందులో ఈ 2-3 నెలల్లో అట్లీస్ట్ ఒక 3 నుండి 4 పేపర్స్ని సబ్మిట్ చేయండి. అది స్టాటిక్ పేపర్ అయితే చాలండి, మీరేం రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మామూలు కాన్సెప్చువల్ పేపర్ అయితే చాలు. అయితే సబ్మిట్ చేసిన తర్వాత ఇదే క్రెడిబిలిటీని మీరు ఇంటర్వ్యూ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్ళారనుకోండి, వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ని చూసి ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు సెట్ నెట్ ఎగ్జామినేషన్స్ పైన ఫోకస్ చేయండి, వీలైతే GRF స్కోర్ తెచ్చుకోండి, హై లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించి ఈ క్రెడిబిలిటీని కూడా మెయింటైన్ చేయండి. ఫస్ట్ టెక్నిక్ ఏంటి, మీ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక పర్టికులర్ టాపిక్ని చూస్ చేసుకొని ఆ టాపిక్లో కాన్ఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి, ఉండవు అని చెప్పదండి, ఖచ్చితంగా ఉంటాయి. అందులో కొన్ని పేపర్స్ని మీరు పబ్లిష్ చేయండి, దిస్ షోస్ యువర్ సీరియస్నెస్. సో అటెండ్ అవ్వండి, పేపర్స్ పబ్లిష్ చేయండి, 1 టెక్నిక్ కంప్లీటెడ్. సెకండ్ టెక్నిక్ ఏదైతే ఉందో అది నెట్ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, 2 సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో అది కూడా మీ అడ్మిషన్కి చాలా యూజ్ అవుతుంది. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే, ఇప్పటి నుండే ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే మీరు ఐడెంటిఫై చేశారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టాపిక్, దానిపైన ఒక రీసెర్చ్ ప్రపోజల్ని రెడీ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన కొంచెం రీసెర్చ్ నాలెడ్జ్ని ఆల్రెడీ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఇంకొక వెబ్సైట్ పేరు చెప్తాను, ఆ వెబ్సైట్ పేరు శోధ్ గంగా. ఈ శోధ్ గంగా వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది ఫ్రీ. మీరు కావాలంటే గూగుల్లో ట్రై చేసి సెర్చ్ చేసి, ఇందులో ఒక సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది గూగుల్లో లాగా, అందులో మీరు ఏ టాపిక్ మీద PhD చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ సెర్చ్ చేయండి. నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఆ టాపిక్కి రిలేటెడ్ మినిమం అంటే ఒక 10 థీసిస్లు, రిలవెంట్ థీసిస్లు కనిపిస్తాయి. అది కేవలం మీరు రెఫరెన్స్ పర్పస్ కోసం యూస్ చేసుకోండి, మీకు రీసెర్చ్ ఎలా చేయాలో ఐడియా వస్తుంది. ఫస్ట్ టెక్నిక్ ఏంటి, మీరు ఒక టాపిక్ని ఐడెంటిఫై చేయండి, అందులో నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ సెమినార్స్ అటెండ్ అవ్వండి, పార్టిసిపేషన్ సర్టిఫికేట్, అందులో ఒక కాన్సెప్చువల్ పేపర్ని పబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ టెక్నిక్ ఏంటంటే, మీరు సెట్ నెట్ క్వాలిఫికేషన్స్ని సాధించుకోండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక రీసెర్చ్ ప్రపోజల్ని రెడీ చేసుకోండి, ఇప్పటి నుండి చేసుకోండి. దాంతోపాటు మీ రీసెర్చ్ ఎబిలిటీని ఇంప్రూవైజ్ చేసుకోండి, ఆ టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ రీసెర్చెస్ చెక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇంటర్వ్యూర్ చూసేది ఈ 3 ఇంపార్టెంట్ క్వాలిటీస్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడైతే కొన్ని యూనివర్సిటీస్కి PhD ఇంటర్వ్యూకి వెళ్ళానో అప్పుడు నన్ను చాలాసార్లు అడిగిన క్వశ్చన్ నా రీసెర్చ్ ఎబిలిటీ. అంటే మీరు ఈ పర్టికులర్ టాపిక్ తీసుకున్నారో, అయితే దీనిపైన మీకు ఎంతవరకు గ్రిప్ ఉంది. టీచింగ్ అంటే కంప్లీట్గా టీచింగ్ జాబ్ అంటే కేవలం టీచింగ్ మాత్రమే కాదు, అయితే రీసెర్చ్ కూడా. టీచర్స్ యొక్క రోల్ ఏంటంటే టీచింగ్తో పాటు రీసెర్చ్ కూడా చేయాలి. కానీ ఈ రోజుల్లో టీచింగ్తో పాటు రీసెర్చ్కి ఎంత వాల్యూ ఉందో ఇంకా ఎక్కువ వాల్యూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెర్చ్ చేసి మీరు కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ని అట్రాక్ట్ చేసుకొని మీ యూనివర్సిటీకి మంచి పేరు తెప్పించచ్చు. అందుకే చాలామంది రీసెర్చ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు టీచింగ్తో సహా. సో ఈ 3 టెక్నిక్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీ రీసెర్చ్ ఎబిలిటీని ఇంప్రూవైజ్ చేసుకోండి. శోధ్ గంగా వెబ్సైట్ని విజిట్
చేయండి. అందులో మీ టాపిక్కి సంబంధించిన ఆ టైటిల్ని ఏదో ఒక టాపిక్ని సెర్చ్ చేయండి. ఖచ్చితంగా దానికి రిలేటెడ్గా ఎన్నో థీసిస్లు బయటపడతాయి. ఆ థీసిస్ అన్ని రెఫరెన్స్ కోసం యూస్ చేసుకోండి. కాపీ కొట్టద్దండి, ప్లాగరిజం ప్రాబ్లం వస్తుంది. రెఫరెన్స్ కోసం యూస్ చేసుకొని ఇంటర్వ్యూలో మీ వంతు పర్ఫార్మెన్స్ని మీరు చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ 3 టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. అప్పుడు మీ క్యాపబిలిటీ, క్రెడిబిలిటీ ఏదైతే ఉందో రీసెర్చ్లో ఉంది. రీసెర్చ్లో నేను సీరియస్గా ఉన్నాను, రీసెర్చ్ చేయడానికి కోసం నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఈ 3 విషయాలు మీరు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పిహెచ్డి సీట్ గ్యారంటీగా వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్లీ 1% లక్ కూడా కావాలి. ఈ 1% లక్ ఏదైతే ఉందో మనకు వేరే ఆస్పెక్ట్స్లో కౌన్సిలింగ్లో పనికొస్తుంది. కానీ 100% ఒక యూనివర్సిటీ పోయినా ఇంకో యూనివర్సిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్ దీన్ని ఫాలో కాకుండా నోటిఫికేషన్ పడిన తర్వాత, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఇంకా 4-5 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంటే ఇప్పుడు ఫోన్ చేసి చాలామంది మమ్మల్ని అడుగుతారు, మాకు రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయండి, మాకు గైడెన్స్ ఇవ్వండి అని. నాట్ పాసిబుల్. ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుండి స్టార్ట్ చేసి ఒక 3 months లోపల 3 కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వండి, 2 పేపర్స్ని పబ్లిష్ చేయండి, రీసెర్చ్ ప్రపోజల్ని రెడీ చేయండి, రీసెర్చ్ ఎబిలిటీని ఇంప్రూవైజ్ చేసుకోండి. 100% మీకు మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఫర్దర్గా ఏమన్నా గైడెన్స్ కావాలంటే, అంటే గైడెన్స్ అంటే నేను జస్ట్ ఒక డైరెక్షన్ మాత్రమే ఇవ్వగలను. ఆల్రెడీ నా దగ్గర వేరే స్కాలర్స్ ఉన్నారు, కానీ ఓన్లీ జస్ట్ గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. అటువంటిది ఏమైనా గైడెన్స్ కావాలంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి, ఒక వాయిస్ మెసేజ్ చేయండి. మీ మెసేజ్ అన్నీ మేము చూస్తాం. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ మెసేజ్ రావడం వల్ల మొబైల్ చాలాసార్లు స్ట్రక్ అయిపోయింది. ఈ విషయంలో మేము ఇంకా ఫేస్బుక్ మెటా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము, మాకు ఇంకొక ఆప్షన్ ఇవ్వండి అని. ఎందుకంటే ఒకసారి స్టేటస్ అప్లోడ్ చేస్తే కొన్ని వేల మంది చూడడము, స్ట్రక్ అయిపోవడము, దీనివల్ల కొన్ని మెసేజ్ మిస్ అయిపోతున్నాయి. సో దయచేసి మిస్ అయిపోయిన మెసేజెస్ని దయచేసి మా అహంకారం అని చెప్పి అనుకోకుండా, ఎందుకు ఈ రకంగా నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మా పొజిషన్ని అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, చేసుకొని మళ్ళీ అదే మెసేజ్ని ఒక 1 day తర్వాత రిపీట్ చేయండి. ఖచ్చితంగా లేట్ అయినా మేము మీ మెసేజ్ని ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇన్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మీరు వీడియో విన్నారంటే పిహెచ్డి విషయంలో మీరు చాలా సీరియస్గా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనం స్టార్ట్ చేయబోయే సంకల్ప్ బ్యాచ్, ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేసాము, కొత్త బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అందులో మీరు చేరితే పేపర్ 1లో మీకు మంచి స్కోర్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్. దాని ద్వారా పేపర్ 2ని మీరే ప్రిపేర్ అయ్యి బ్యాలెన్స్ చేసుకొని మీ మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోతే చాలు. ఈ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి, గ్యారంటీ పిహెచ్డి సీట్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నాకు 10 years ఆఫ్ పిహెచ్డి ఎక్స్పీరియన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్. నా పిహెచ్డి కంప్లీట్ అయ్యి 10 years అయిపోయింది. ఓవరాల్గా నాకు 16 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 10 years పోస్ట్ పిహెచ్డి ఎక్స్పీరియన్స్లో నేను కొన్ని 100 మంది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చాను. అదే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక ఇంటర్వ్యూయర్ ఏ రకంగా ఆలోచిస్తాడో, అతను ఏం చూస్తాడో మీలో, అది చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెక్నిక్సే చూస్తాడు. దీన్ని ఫాలో అవ్వండి, సక్సెస్ మీదే. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాద్షా సైనింగ్ ఆఫ్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా వాట్సాప్తో టచ్లో ఉండండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాద్షా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.